వికారాబాద్ జిల్లాలో అక్రమ మట్టి మైనింగ్ దందా జోరుగా సాగుతుంది. ఇందుకు సంబంధించిన ఓ ఆడియో కాల్ స్థానికంగా కలకలం రేపుతోంది. వికారాబాద్ జిల్లా పరిగిలో ఓ మట్టి వ్యాపారి అక్రమంగా దందా చేస్తున్నాడు. స్వచ్ఛంద సంస్థ పేరుతో మట్టి వ్యాపారికి ఓ వ్యక్తి కాల్ చేసి 50,000 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తాను అడిగినంత ఇస్తే మట్టి దందాలోకి ఎవరిని రానివ్వకుండా చూసుకుంటానంటూ హామీ ఇచ్చాడు. మట్టి వ్యాపారి 20,000 ఇస్తానని చెప్పగా 30,000 ఇచ్చి వ్యాపారం చేసుకోవాలని తెలిపాడు. స్వచ్ఛంద సంస్థ పేరుతో కాల్ చేసిన వ్యక్తి ఎంఆర్ఓ, ఎస్ఐ, సిఐ, డిఎస్పీ ఎవరు వచ్చినా తాను చూసుకుంటానని చెప్పాడు. ఈ మొత్తం ఆడియోలో రికార్డ్ అయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఆడియో జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇదిలా ఉండగా మట్టి మాఫియా అక్రమ దందాతో పరిగి పరిసర ప్రాంతాల్లో ఉన్న కొండలు కనుమరుగవుతున్నాయి. రాజకీయ అండదండలతో మాఫియా పెట్టరేగిపోతుంది. అట్లా చెప్తాను, నీ ఏ బండి నడవకపోతే నీ బండి నడవది, ఆ మిగతా బండి నడుస్తా నీ దందా నీకు నడుస్తా, నేను ఉంటాను. ఎవడు అన్నుండని ఒక బండి అమ్మినప్పుడు ఒకవేళ రేపు పోతే 50 లేకున్నా ఎన్ని అయినా ఇస్తా నేను, సరేనా? రేపు ఒకవేళ వాళ్ళు వస్తారు, నేను ఏమంటున్నా ఇవాళ వచ్చిపోయారు పటేల్, మాట్లాడిర్రు రేటు. బండి ఎందుకు అమ్ముతున్నావు? నడవదని అమ్ముతున్నావా? వేరేది తీసుకుందామని కొత్తది తీసుకోను, ఏదైనా తీసుకొని వెనక పూర్తిగా నేను ఉంటా. సరే సరే, మరి అన్నుండని ఎస్ఐ ఉండని, సిఐ, డిఎస్పీ ఉండని, లాస్ట్ కి ఎమ్మెల్యే సాబ్ కూడా ఉండని, రమణ సాబ్. సరే సరే, నేను తొలకపోయి చెప్పేస్తా, ఈయన బండి అందరూ నడుస్తుంది కాబట్టి ఈయన నడుస్తుంది అని చెప్పేస్తా. అసలు ఈ బండి ఎవరు నచ్చ నాకు అయిపోయాయి కదా. సరే సరే, నేను ఉంటాను నీకు బాగుంది. సరే చెప్పు ఇంకోసారి. ఇప్పుడు రేపు అది ఒకవేళ ఓకే అయింది అనుకో, అది ఓకే కానీ తక్కువ నాకు ఇచ్చేది చెప్పు, అవసరం పెట్టుకుంటా. చేస్తా వెళ్తారా? నాకు టైట్ ఉంది, లేకుంటే నేను చేస్తుండే. చాలా టైట్ ఉంది నిజంగా. నేను ఇవాళ 5వ తారీఖు నాకు జేసీబీ ఫైనాన్స్ నేను కట్టలే. ఇప్పుడు ఇలా అమౌంట్ లేకుంటే కట్టలేను. రేపు నాకు ఏమంటారు చెక్ బౌన్స్ అవుతుంది. అదే టెన్షన్ లో నేను 2-3 అడిగిన ఇప్పుడు పైసలు. నీకు స్క్రీన్ షాట్ పెట్టమంటే కూడా పెడతాను అది ఫోన్ లో. పటేల్ నేను మర్చిపోను. అయ్యో అట్లా అనుకుంటే నేను ఫోన్ లేపకుంటే. నేను ఏమంటున్నానంటే, నన్ను నువ్వు మర్చిపోకు, నేను మర్చిపోను. సరే సరే, కూడా నన్ను కూడా చూసుకో. ఇదే కాదు, సరే 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 మాట్లాడుతున్నా. సరే, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అవునవును, సరే పటేల్ చేస్తాను. ఒక్క నిమిషం లైన్ మాట్లాడు. అయితే నేను ఏమంటున్నా అంటే, ఇంతకు ముందు నీకు ఎమ్మెల్యే సాబ్ ఉండే ధైర్యం ఉండే, ఫుల్ ధైర్యం ఉండే. అవునవును, లేదు కాబట్టి అంటే ఇది చేస్తారు. నేను వెంకటరెడ్డి పటేల్ ఉన్నాడు అన్నా అనుకోని దగ్గరికి ఎవరు రారు. అవును, నేను అనేది అది. ఇలా చెప్పినా కూడా నేను 2-3 నీ పేరు కూడా నువ్వు చెప్పు, నా పేరు ఎవరని ఉండని వాళ్ళు. వెంకటరెడ్డి పటేల్ ఉన్న ఇట్లా నాకు అన్నా అని చెప్పేసి అంతేనా. సరే సరే, రేపు అయితే 50 దూడు వస్తుంది. మాట అయితే ఇయ్యను పటేల్. నేను ఒకవేళ అది బండిది ఓకే అయింది అనుకో ఇస్తా, అట్లా ఏం లేదు. బండి ఇంకా వాళ్ళు వచ్చిపోయారు, ఇలా వచ్చి రేట్ మాట్లాడి పటేల్ నీకా ఒక 20 ఇద్దాం అనుకున్నా పటేల్. 20 20 30 పోనీ, ఏమో 30 రేపు ఎట్లా అని పటేల్ 30 అంటున్నా. 30 సరే, నేను కూడా ఎందుకు ఇబ్బంది కదా మీకు మళ్ళీ ఏమో అన్న. సరే, నేను ఫోన్ చేస్తా పటేల్ నీకు రేపు. నేను వచ్చి కలుస్తా లేకుంటే. సరే రేపు ఎట్లా సరే, నేను వచ్చి కలుస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.